రూరల్ మండలం కొలకలూరులో జరుగుతున్న రాష్ట్ర స్థాయి దశమ ఆహ్వాన నాటికల పోటీలు విభిన్న ఇతివృత్తాలతో ఆకట్టుకుంటున్నాయి. 3వ రోజు ప్రారంభ సభలో 2 దివంగత ప్రముఖుల పేరుతో ఏర్పాటు చేసిన స్మారక పురస్కారాలను ప్రదానం చేశారు. కొలంకపూరి నాటక కళా పరిషత్, కొలకలూరు వైకే నాటక కళా పరిషత్, హైదరాబాద్ సంయుక్తంగా నిర్వహిస్తున్న దశమ రాష్ట్ర స్థాయి ఆహ్వాన నాటిక పోటీలు ఆహ్లాదకర వాతావరణంలో జరుగుతున్నాయి. ప్రేక్షకులు పెద్ద సంఖ్యలో హాజరవుతున్న ఈ పోటీలకు 3వ రోజైన శనివారం తాళ్లూరి అజయ్ కుమార్ కథక్ కళాక్షేత్రం, హైదరాబాద్కు చెందిన అంజుబాబు జ్యోతి ప్రజ్వలన చేశారు. ప్రారంభ సభకు కళపత్రిక సంపాదకులు మహమ్మద్ రఫీ అధ్యక్షత వహించారు. కళ, సాహితీ, సాంస్కృతిక రంగాల్లో కొలకలూరు ఘనతను సోదాహరణంగా ప్రస్తావించారు. ఆ వారసత్వాన్ని కొనసాగిస్తున్న గోపరాజు రమణ, విజయ్లను అభినందించారు. సభలో యువ కళావాహిని వ్యవస్థాపకుడు వైకే నాగేశ్వరరావు స్మారక పురస్కారాన్ని భీమవరానికి చెందిన రథసారథి చైతన్య కళాభారతి నిర్వాహకులు రాయపురోలు భగవాన్కు అందచేసి సత్కరించారు. కవితల వెలుగులార అకలుషంపుకు శబ్ద మకరందముల బిందువుల చిందు కవితల వెలుగులార కానీనుడు అదిగాగల దాతలకు దాతుగా విశేషములే దాతలార శ్రీమహిత కోలంకపురి దివ్య ధాములార ధర్మ మార్గ విస్తారులార బంధుగల అక్షరముల విందుగునుడు స్వాగతాక్షర చందనం బంధు. వేదిక మీద ఉన్న అధిరథ మహారథులకి, వేదిక ముందున్న అశేష శ్రీముషి వైభవ సంపన్నులకు నా హృదయ వందనలో వెలువడుస్తున్న మృదు పదాల పారిజాతాలతో నా అభివందనాలు చందనాలు సమర్పించుకుంటున్నాను. హైదరాబాద్కు చెందిన ప్రముఖ పాత్రికేయుడు జిఎల్ఎన్ మూర్తి స్మారక పురస్కారాన్ని తెనాలికి చెందిన సీనియర్ పాత్రికేయుడు కళాసేవకుడు బిఎల్ నారాయణకు ప్రదానం చేశారు. పరీక్ష సిఈ ఉపాధ్యక్షులు సుద్దపల్లి మురళీధర్, నాటక కళా పరిషత్ నిర్వాహకులు బొప్పన నరసింహరావు, కళా పరిషత్ శారదులు షేక్ జానీబాషా, ప్రముఖ రంగస్థల నటులు డాక్టర్ విఎస్ ప్రసాద్ రెడ్డి, మనపురం సత్యనారాయణ మాట్లాడారు. తెనాలి ఆంధ్ర ప్యారిస్గా కీర్తి గడించిందంటే సమీప గ్రామాల్లోని ఎందరో సాహిత్యం, కళ, సాంస్కృతిక రంగాల్లోని ప్రముఖులు చేసిన కృషి కారణం. అందులో ఈ కొలకలూరు గ్రామం మరింత విశిష్టమైంది. ఇక్కడ ఎందరో కళాకారులు, సాహితీవేత్తలు ఉద్భవించారు. ఇప్పటికీ కొనసాగుతున్నారు ఆ వారసత్వాన్ని. ఇక్కడ జన్మించిన వాళ్ళలో వల్లూరి వెంకటరామయ్య చౌదరి గారి బాలనాగమ్మ నాటకం చూస్తూ నేను పెరిగాను. ఆయన నాటకాల్లో ఆయన బాలనాగమ్మలో మాయిల్ పకీర్ని అనితర సాధ్యంగా పోషించారు. ఆయన నాటకాల్లో ఆ పాత్రను చూసి భయపడతారని గర్భవతుల్ని, చిన్నపిల్లల్ని ఆ ప్రదర్శనలకు రానిచ్చేవాళ్ళు కాదు. అలా ఆయన గురించి నాకు చిన్నప్పుడే తెలిసి ఆయన నాటకాలు చూడటం జరిగింది. విలేకరుని అయిన తర్వాత ఈ రంగాల్లోని ప్రముఖుల్ని వాళ్ళ వివరాలు అన్నీ సేకరించి రికార్డ్ చేయడం జరిగింది. నేను జైహో మన తెనాలి అనే పుస్తకంలో కూడా ఇక్కడ కొలకలూరు వాళ్ళ ప్రముఖుల గురించి కూడా ప్రస్తావించాను. ఆ పుస్తకం కూడా వచ్చింది. అలాగే నాకు జిఎల్ఎన్ మూర్తి గారి అవార్డు ఇస్తున్నట్టుగా నాకు ముందు తెలియదు. హఠాత్తుగా నా కరపత్రం పంపించారు వాట్సాప్లో. అది చూసిన తర్వాత ఆశ్చర్యపోయాను అన్నమాట. జిఎల్ఎన్ మూర్తి గారు కూడా నాలాగే పాత్రికేయుడు, సాంస్కృతిక పాత్రికేయులు హైదరాబాద్లో ఉంటారు. నాకు ఆయన వ్యాసాలు కూడా చాలా చదివాను. చివరిలో ఆయన చనిపోయే ముందు 3-4 ఏళ్ళు తెనాల్లో జరిగిన మంచి ప్రోగ్రాంలకు ఆయన వచ్చేటప్పుడల్లా మా స్నేహం కలిసింది. మా ఇద్దరికి అక్కడ లక్ష్మణ్ రావు గారని సాక్షిలో పనిచేసినటువంటి సీనియర్ మఫ్సిల్ ఎడిటర్ గారు, ఆయన వాళ్ళిద్దరు ఫ్రెండ్స్. వాళ్ళిద్దరు ఆ ద్వారా మాకు కూడా పరిచయం ఏర్పడింది. అప్పుడప్పుడు ఫోన్లు చేస్తాం, మాట్లాడాం. ఆయన కరోనా కాలంలో ఆయన చనిపోయారని తెలిసి చాలా బాధపడ్డాను. ఈరోజు ఆయన పురస్కారాన్ని అందుకోవటం సముచితంగా భావించి, గౌరవంగా భావించి నేను దీనికి అంగీకరించాను. కొలంకపూరి నాటక కళా పరిషత్ నిర్వాహకులు గోపరాజు విజయ్, కార్యవర్గ సభ్యులు పర్యవేక్షించారు. తొలిగా అభినయ ఆర్ట్స్ గుంటూరు వారి ఇంద్రప్రస్థం నాటికను ప్రదర్శించారు. స్నిగ్ధ రచించిన నాటికకు ఎన్ రవీంద్రారెడ్డి దర్శకత్వం వహించారు. ప్రేమ అనేది సృష్టిలో గొప్పదే. ఆ ప్రేమలో నలుగురు హర్షించేదిగా ఉండాలి మినహా అనాలోచితంగా వెర్రిగా పరుగులు పెడితే జీవితం విలువలు నాశనం అయిపోతాయని హెచ్చరించింది నాటిక. అనంతరం
గోవాడ క్రియేషన్స్ హైదరాబాద్ వారి మూల్యం నాటికను ప్రదర్శించారు. సింహప్రసాద్ రచించిన నాటికకు డాక్టర్ వెంకట్ గోవాడ దర్శకత్వం వహించారు. ఆడపిల్లలపై పుట్టింది మొదలు అడుగడుగునా వివక్షను కళ్లకు కట్టింది నాటిక. పెళ్ళయ్యాక భార్యపై సర్వాధికారాలు సంక్రమిస్తాయనటం అమానుషం. మహిళను సాటి మనిషిగా గుర్తించి గౌరవించాలని చాటింది నాటిక. చివరిగా కళానికేతన్ వీరన్నపాలెం వారి రాజుగారి గోచి నాటికను ప్రదర్శించారు. శివనారాయణ రచించిన నాటికకు సాయిబాబా దర్శకత్వం వహించారు. ఒక నేరం జరిగినప్పుడు నేరస్తుడికి శిక్ష విధించడం అటుంచి నేరం వల్ల అనాథలైన బాధితుల్ని ఆదుకోవటం మానవత్వం అనిపించుకుంటుంది అని సందేశాన్ని ఇచ్చింది నాటిక. గ్రామస్తులు పెద్ద సంఖ్యలో ప్రదర్శనలను తిలకించారు. ఎప్పుడు ఆశాజనకంగా మాట్లాడండి అని మాకు ఊరు కోసం మీరు ఇలా నిరాశగా మాట్లాడుతున్నారు ఏంటన్నా? మీ మనసు సాయం చేసి దగ్గర దొరికింది. మీకు ఆ దగ్గర దాస్తున్నాను. అప్పుడు చెప్పండి ఏం జరిగింది? ఏం లేదమ్మా, ఏం లేదుగా. స్నానం సరే సరే, ఒక్క నిమిషం ఆగండి. ఏదైనా అడిగితే మాట మాట్లాడాలంటే మీ తర్వాతే నాన్న. ఏ విషయాన్ని మీరు సరిగా చెప్పరు. తీసుకోండి. వెల్కమ్ కిట్ నాన్న. మీకు అవసరమయ్యే టూత్ పేస్ట్, బ్రష్, సబ్బు, షాంపూ అన్నీ మీకోసం సిద్ధం చేసి పెట్టాను నాన్న. నాన్న ఏమైందా? టూత్ పేస్ట్ అయిపోయింది అబ్బాయి. అంటే పేస్ట్ వేసుకున్నామంటే వేసుకున్నా ఉన్నట్టు కొంచెం వేసుకోవాలి కానీ బ్రష్ పొడుగుతా వేసుకుని తినేయకూడదు నాన్న అంటాడమ్మా. నేను కొడుకు నెప్పిన నా పేస్ట్ భాగ్య అంటే మందులు కొడుకురాలంటే మందులని హోల్సేల్గా అమాంతంగా బిన్నిస్తే రోగం ఒక్కసారి నయమైపోతున్నా. డాక్టర్ చెప్పినట్టే వేసుకోవాలి. అలా వేసుకొని ఉంటే సుభద్రయ్య ఎంతో ప్రేమగా ప్రసాదాన్ని అంతే ప్రేమగా మేము అడుగుతున్నాం. ఆ ప్రసాదాన్ని అక్కడ ఆ గదిలో అమ్మాయి మాత్రమే ఉంటుంది. నీ గది మేడ మీద నిన్న నేను చెప్పాను. అంటే మమ్మల్ని వేరు చేస్తున్నారా? విడివిడిగా ఉండమంటున్నాను. పెళ్లి కాని వాళ్ళు విడిగానే కదా ఉండాలి. మరి ఇంట్లో ఉండడం కంటే బయటికి వెళ్ళడం. ఆయన ఏం చెప్పడానికి బాగానే ఉంటుందమ్మా. గుడ్డెద్దు చేలో పడ్డట్టు గుడ్డిగా ప్రేమించేసుకోవడం తప్ప కాదు. ఆ ప్రేమను నిలబెట్టుకునే కలుసుకోవాలి. ప్రేమ గురించి మీకేం తెలుసు? తెలిసిన వాళ్ళైతే అసలు ఇలా ప్రవర్తించే వాళ్ళే కాదు. బయటికి వెళ్ళే వాళ్ళు ఇంటికి తీసుకొచ్చి మరీ సాధిస్తున్నారు. మాట్లాడి సౌభాగ్యం మాట్లాడి వాళ్ళ అమ్మాయితో బయటికి వెళ్ళిపోవాలని సిద్ధపడిపోయారు. ప్రేమ ప్రేమ అంటూ అర్జెంటుగా ప్రేమించేసుకుంటారు. ఈ రోజుల్లో మనకు మన ఇద్దరమే అనుకుంటూ యమ అర్జెంటుగా కాపురం పెట్టేస్తారు. అంతవరకు పర్వాలేదు. ఆ తర్వాతనే రేసు గుర్రంలో పరిగెడతారు. అక్కడే స్పీడ్ బ్రేక్ అడ్డొస్తుంది. ఆ అమ్మాయికి నెల తప్పుతుంది. డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళాలి. టెస్టులు, స్క్రీనింగ్, స్కానింగ్ అన్నీ చేయించాలి. మందులు మాకులు కొనాలి. పళ్ళు పండ్ల రసాలు పట్టించాలి. వీటన్నిటికీ చేతిలో డబ్బులు ఉంటాయి. ఏ ఉద్యోగం లేనాటి చేతిలో డబ్బులు ఎందుకు ఉంటాయి? అప్పులు ఎలా పడతాయి? అప్పుడే ప్రేమికులకు మొట్టమొదటి నాటకం ఏంటో తెలుస్తుంది. వెళ్ళని సౌభాగ్యం వెళ్ళని. ఆ సందర్భం కూడా తీర్చుకోండి. ఇప్పుడు నేనేం బయటకు వెళ్తాను అన్నది కదా. సౌందర్య నువ్వు లోపలికి వెళ్ళు. లోపలికి వెళ్ళు సౌందర్య, నువ్వు వెళ్ళు. అక్కడ ఇంకా భగవద్గీత మొత్తం అయిపోలేదు. ఏంటో చెప్పండి సౌభాగ్యం. రేపటి నుంచి మన ఇద్దరికి వంటలు వండుకుంటారు. పంచడం ఉంది కదా వేరుకొప్పటి పెట్టి. అదే ఇంత సభలు నా దగ్గర నాకు ఉండేదా. మరి ఆఫ్టర్ ఆల్ గవర్నమెంట్ టీచర్ వచ్చింది. నా జీవితం డబ్బులతో నా భార్యను మాత్రమే పోషించగలరు. బయట వాళ్ళని పోషించాలంటే కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది. అంటే కండిషన్ మొదలెట్టేశారనమాట. లేదంటే నెల బిల్లు కట్టాయి. ఆ వంటది మేము ఉండిపోయాం. దిస్ ఇస్ టూ మచ్. ఇంట్లో ఉంటున్నందుకు గట్టి కట్టాలి. ఇంట్లో ఉంటున్నందుకు గట్టి కట్టాలి. ప్రేమించుకుంటున్నామంటే బయటికి పరిగెత్తారు కదా. బయటికి వెళ్ళి ఉంటే ఎక్కడైనా అద్దె కట్టాలి కదా.
ఆ కట్టే అడ్డేదో ఇక్కడ కట్టమంటున్నాను. మీరు ప్రేమించుకుంటూ కూర్చుంటే పోషించడానికి